మిత్రులారా నమస్తే, నా పేరు మందా వెంకటేశ్వర్లు. ఈరోజు ఖమ్మం జిల్లా రంగనాథపాలెం మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు నిన్న ఈరోజు గ్రామ పంచాయతీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో టోకెన్ సమ్మెకు దిగడం జరిగింది. గ్రామ పంచాయతీ కార్మికులు పెండింగ్లో ఉన్నటువంటి జీతాల సమస్య పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ఇదే ఎంపీడీ ఆఫీస్ ముందు టెంట్ వేసుకొని గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్న సందర్భంగా ప్రస్తుతం ఉన్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్వయంగా టెంట్ శిబిరాన్ని సందర్శించి పంచాయతీ కార్మికులకు హామీ ఇచ్చిండు. మా ప్రభుత్వం రాగానే పంచాయతీ కార్మికుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని, పంచాయతీ కార్మికులు పర్మనెంట్ చేస్తామని, పంచాయతీ కార్మికులు కనీస వేతనాలు పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈరోజు ఖమ్మం జిల్లాలో 3 మంత్రులున్నా ఇవాళ పంచాయతీ కార్మికులు పస్తులుంటూ ఇవాళ పనిచేస్తా ఉన్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ సమ్మెకైనా ప్రభుత్వానికి కనువిప్పు కావాలి. ఇప్పటికే గత 4-5 నెలల నుంచి జీతాలు పెండింగ్లో ఉన్నాయి. మా జీతాలు మేము కట్టిన చలానాలు కూడా ఎడిపోతున్నాయో కూడా అర్థం కావట్లేదు. కనీసం ఫ్రీజింగ్లో పెడుతున్నారు. దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మనం క్రిస్టమస్ ముందే చెక్కులు కొట్టడం జరిగింది. ఆ చెక్కులు కూడా ఇంతవరకు పాస్ కాలేదు. మరి కొత్త సంవత్సరం వస్తుంది, ఆ కొత్త సంవత్సరానికి కూడా అయితే కావద్దు రేట్లా. గత పాలకులు ఇట్టనే కార్మికులని అశ్రద్ధ చేస్తే కార్మిక వర్గం తమ ఓటు ద్వారా దాన్ని ఫామ్ హౌస్ పంపించారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా గతంలో ఏదైతే హామీలు ఇచ్చారో, మేము అధికారంలో రాగానే గ్రామ పంచాయతీ కార్మికులకి జీవో ప్రకారం మీ వేతనాలు పెంచుతాం, అవసరమైతే మేము జనాభాకు అనుగుణంగా మిమ్మల్ని సంఖ్య పెంచుతామని కూడా హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయమని మనం అడుగుతున్నాం తప్ప ఇంకా వేరే గొంతమ్మ కోరికలేం అడగట్లేదు మనం.